హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ కార్తిక ఛానల్. ఈరోజు నేను ఈ బ్యూటిఫుల్ బ్యాగ్ని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఈ బ్యాగ్ మనకి కస్టమరు రిఫరెన్స్ పిక్ పంపించి సేమ్ మాకు ఇదే విధంగా కావాలి అని చెప్పేసి అడిగారండి. సో మనం అదే విధంగా స్టిచెస్ అయితే ఇచ్చాము. దీని ప్లస్ ఏంటంటే హ్యాండిల్స్ అనేవి మనకి చుట్టూ వచ్చేస్తాయి. దానివల్ల మనకి చాలా అంటే చాలా వెయిట్ ఆపుతుందండి. నేను ఇక్కడ మీకు బట్టలు పెట్టి చూపిస్తున్నాను. మీరు దీన్ని మల్టీపర్పస్ కింద వాడుకోవచ్చు. షాపింగ్కి వెళ్ళినప్పుడు, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి కావండి, ఎక్కడికైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇలా లగేజ్ పెట్టుకోవడానికి ఎలా అయినా సరే మీరు వాడుకోవచ్చు. చుట్టూ మనకి హ్యాండిల్ అయితే వచ్చేస్తుంది. సో నేను కస్టమర్ని పొడవు వెడల్పు ఎంత ఉంది అనేది మెజర్మెంట్ చేసుకుని పంపించమన్నాను. సో దాని ప్రకారమే మనమైతే స్టిచ్ చేసామండి. బట్టలు పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ వాటర్ బాటిల్ కూడా పెట్టుకునేంత ఖాళీ ఉంది. లోపల ఒక చిన్న ఓపెన్ పాకెట్ వచ్చింది వాళ్ళు పంపించిన వీడియోలో. సో లోపలైతే నేను ఒక ఓపెన్ పాకెట్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. పొడవు నేను 34 ఇంచెస్ 34 ఇంచులు తీసుకున్నాను. అలాగే వెడల్పు 19.5 అండి, 19.5 ఇంచులు తీసుకున్నాను. ఇదే సైజులో ఫామ్ షీట్ నాన్ వన్ కట్ చేసుకుని మూడింటిని కలిపి స్టిచ్ చేసుకుని మధ్యలో అయితే లైన్స్ డ్రా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యకి ఫోల్డ్ చేశానండి. ఫోల్డ్ చేసుకుని ఈ చివర 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. మొత్తం మనం ఎంతైతే పొడవు తీసుకున్నామో అంత పొడవుకి 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. వీడియో కవర్ అవ్వట్లేదని నేను ఇలా ఫోల్డ్ చేశానండి. మామూలుగా అయితే మీరు కింద ఫ్లోర్ మీద వేసేసుకొని ఆ చివర ఈ చివర కూడా ఒక 6 ఇంచెస్కి ఇలా మొత్తం పొడవు 34 ఇంచెస్ కదా. సో 34 ఇంచెస్ వరకు కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇది ఎందుకు అంటే హ్యాండిల్స్ మనం పెట్టి స్టిచ్ చేయడం కోసం అనమాట. అంటే హ్యాండిల్ అనేది మనకి బ్యాగ్ చుట్టూతో వచ్చేస్తుంది కదా. సో కరెక్ట్గా రావడం కోసం ఈ మార్కింగ్ అటు నుంచి ఇటు నుంచి కూడా ఒక 6 ఇంచెస్కి సరిపోతుంది. ఈ విధంగా స్కేల్తో డ్రా చేసుకున్న తర్వాత నేను సేమ్ క్లాత్ తోటే హ్యాండిల్స్ అయితే స్టిచ్ చేశానండి. వాళ్ళు పంపించిన వీడియోలో అదే ఉంది. సో అందుకని నేను రెడీమేడ్ అయితే యూజ్ చేయలేదు. మీరు కావాలంటే రెడీమేడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ క్లాత్లో నుంచి 3 మీటర్స్ తీసుకున్నానండి. పొడవు 3 మీటర్స్ తీసుకున్నాను. అలాగే వెడల్పు వచ్చేసి 4 ఇంచెస్ వరకు తీసుకుని ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకోవడమే. లోపల నాన్ ఓవెన్ అయితే వేసానండి. కరెక్ట్గా అయితే 3 ఇంచెస్ అనమాట. ఇప్పుడు హ్యాండిల్ అటాచ్ చేయడం సరిగ్గా చూడండి. నేను దీన్ని మొత్తం ఇలా మడత పెట్టుకున్నాను. మడత పెట్టుకుని మధ్యకి ఇలా మార్క్ చేసుకున్నానండి. హ్యాండిల్ని జస్ట్ ఇలా డబుల్ ఫోల్డ్ వేసి మధ్యకి మార్క్ చేశానండి. ఈ మధ్యకి చేసిన మార్కర్ అలాగే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మధ్యకి ఒక మార్క్ చేసాం కదా, ఈ 2 మార్కర్స్ కలిసే విధంగా పెట్టుకుని పిన్ పెట్టేసండి. పిన్ పెట్టుకున్న తర్వాత ఈ చివరి వరకు కూడా పిన్స్ పెట్టుకుంటూ వచ్చేయండి. పెట్టుకుని మిగిలిన హ్యాండిల్ని వదిలేసేయండి. వదిలేసిన తర్వాత ఇప్పుడు మనం మార్కర్ దగ్గర పిన్ పెట్టాం కదా, అదేవిధంగా దాని ఆపోజిట్లో కూడా హ్యాండిల్ చివరిన పిన్ పెట్టాలన్నమాట. చివరికి వచ్చే విధంగా పిన్ పెట్టుకోవాలి. ఈ మిగిలినంతా కూడా హ్యాండిల్కి యూజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా వదిలేసుకోవాలి. అలాగే ఈ చివరి కూడా అంతేనండి. ఈ చివరి హ్యాండిల్ కూడా అలా తిప్పుకుంటూ వచ్చి, అంటే ఒక సైడ్ వచ్చేసి మధ్యకి మార్క్ చేసింది మెయిన్ ఫ్యాబ్రిక్ది కలుస్తుంది, అండ్ దాని ఆపోజిట్ సైడ్స్ వచ్చి హ్యాండిల్ యొక్క 2 చివరి భాగాలు కలుస్తాయి. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే హ్యాండిల్స్ అనేవి మనకి కరెక్ట్గా వస్తాయండి. ఇంకెంత వదులుకోవాలి అనే డౌటే ఉండదు. ఫస్టే మీరు హ్యాండిల్కి మధ్యకి ఎంతకు వచ్చిందో చూసుకుని రెండింటిని కలుపుకొని మార్క్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. మీకు అందుకే ఇక్కడ నేను స్లో మోషన్లో పెట్టాను. ఇప్పుడు ఈ మిగిలిన హ్యాండిల్ని ఈ చివరికి వదిలేసి, హ్యాండిల్ చివరి ఉంది చూసారా, ఈ చివర కలిసే విధంగా మార్క్ చేసుకుని పిన్ పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీ. అయితే మనం ఈ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ ప్రకారమే పిన్స్ పెట్టుకోండి. దానివల్ల మీకు అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఈ విధంగా పిన్ పెట్టుకుని చుట్టూ కూడా ఒక 2 టైమ్స్ స్టిచ్ చేసుకొచ్చేసేయండి. అంటే హ్యాండిల్కి 2 వైపులా స్టిచ్ చేసుకుని వచ్చేయాలి. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసుకుని మిడిల్కి మార్క్ చేసుకోండి. అటు ఇటు కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్క్ దగ్గర నుంచి అటు 2 ఇంచెస్కి అలాగే ఇటువైపున ఒక 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా అంతేనండి. మిడిల్ నుంచి అటువైపు ఒక 2 ఇంచులకి ఇటువైపు ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం 2 ఇంచెస్కి మార్క్ చేసాం కదా, అక్కడ నుంచి పైకి ఎంత ఉందో చూడండి. 15 ఇంచెస్ ఉంది. ఈ కొలత దేనికంటే మనం సైడ్ జాయిన్ చేస్తాం కదా పీసెస్, దానికోసం అనమాట. 15 ఇంచెస్ వచ్చింది కదా, ఇంకా 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. కావాలంటే తర్వాత కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న 16 ఇంచెస్. అండ్ ఇది వచ్చేసి 4 ఇంచెస్ అండి. అంటే మిడిల్ నుంచి మనం అటు 2 ఇటు 2 కలిపితే ఎంత అయిందండి, 4 ఇంచెస్ కదా. సో అలా 4 ఇంచెస్కి అయితే నేను తీసుకున్నాను. సేమ్ దీనికి కూడా ఫామ్ షీటు నాన్ ఓవెన్ అలాగే క్లాత్ కలిపి స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అండ్ ఇది వచ్చేసి లోపల పాకెట్ అండి. ఈ పాకెట్ మెజర్మెంట్స్ అనేది మన ఇష్టము. నేనైతే ఇక్కడ 7/7 తీసుకొని
చుట్టూ కూడా ఇలా ఫోల్డ్ చేసుకున్నానండి. చాలా సింపుల్. నాన్ వివెన్ అలాగే ఫామ్ షీట్ నాన్ వివెన్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి 7/7 తీసుకుని చుట్టూ ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే. ఇప్పుడు దీన్ని అటాచ్ చేయడం కోసం ఈ మెయిన్ క్లాత్ని ఇలా మధ్యకి మార్చేసుకొని అక్కడి నుంచి మనం కొంచెం కిందకి ఈ పాకెట్ని అయితే పెట్టేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ కిందకి పెట్టుకుంటే సరిపోతుందండి. 3 కానీ 3.5 ఇంచెస్ కానీ సరిపోతుంది. పై వైపున వదిలేసి మిగిలిన 3 వైపులు కూడా స్టిచ్ చేసుకోవడమే. కార్నర్ స్టిచ్ చేసినప్పుడు కొంచెం రఫ్ తీసి స్టిచ్ చేస్తే తొందరగా ఓడకుండా ఉంటుందన్నమాట. డబల్ స్టిచ్ వేసేదానికంటే కార్నర్స్ రఫ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు కావాలంటే జిప్ వేసి కూడా పాకెట్ వేసుకోవచ్చండి. నేనేంటంటే కస్టమర్ అడిగిన దాంట్లో జిప్ వేసింది లేదు, ఇలానే ఉంది. కస్టమర్ కూడా ఇదే విధంగా అడిగారు. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పొడవు 16 వెడల్పు 4 ఉంది కదా, ఈ పీస్ని తీసుకుని ఈ మెయిన్ క్లాత్కి మధ్యకి మనం ఆల్రెడీ ఒక మార్క్ పెట్టుకున్నాం కదండి, ఆ మార్క్ అలాగే ఇది మార్క్ కలిసే విధంగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు మూలలన కొంచెం పావించ్ అనేది ఖచ్చితంగా వదిలేయాలండి. మీరు పావించ్ వదలకపోతే అది టర్నింగ్ అనేది తిరగదు. అది ఎలా అనేది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను కదండి, ఆ చివరి పావించ్ వదిలేసాను. అలాగే ఇప్పుడు కూడా ఈ చివరికి వచ్చేటప్పటికి చివరికి కుట్టు రానివ్వద్దండి, కొంచెం గ్యాప్ వదిలేయాలి. ఆ గ్యాప్ వదిలినప్పుడే ఇప్పుడు చూడండి ఇలా నేను టర్న్ తిప్పుతున్నాను కదా, ఈ టర్నింగ్ అనేది తిరుగుతుంది అనమాట. మీరు చివరి వరకు కుట్టు వచ్చేసిందంటే టర్నింగ్ తిరగదు. ఒకవేళ తిరిగిన ఆ మోల్ మీకు కుచ్చిలాగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇదే కంటిన్యూషను చివరి వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఇలా స్టిచ్ చేసుకుని వచ్చిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కనుక లాస్ట్లో కట్ చేసుకోవచ్చండి, అందుకే కొంచెం ఎక్స్ట్రా తీసుకోమన్నాను. ఇలా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా ఆపోజిట్ సైడ్లో కూడా. ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో అయినా చూడండి, మీరు చివరి వరకు కుట్టు రానిచ్చేస్తే కార్నర్ అనేది తిరగదనమాట. ఇప్పుడు రెండింటిని పట్టుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని అలాగే మనం తీసుకున్నటువంటి పీస్ ఉంది కదా, ఈ రెండింటిని కలిపి పట్టుకొని చివరి వరకు స్టిచ్ చేసేయాలి. ఇదే విధంగా రెండో వైపు కూడా అంతేనండి. నేను రెండో వైపు కూడా చూపిస్తున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం లాస్ట్లో స్టిచ్ చేద్దాం. ఈ విధంగా వస్తుందన్నమాట సైడు. అలాగే రెండో వైపు కూడా మనం 2 పీసులు కదా కట్ చేసుకున్నాము. ఈ మెయిన్ క్లాత్ మధ్యకి అలాగే దీన్ని కూడా మధ్యకి ఒకసారి చూసుకుని రెండింటిని కలిపి పట్టుకుని, మళ్ళీ చెప్తున్నానండి, స్టార్టింగ్ నుంచి స్టిచ్ వేయొద్దు, కొంచెం వదిలేయండి. వదిలేసి ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే. చాలా ఈజీ అండి, టైం పడుతుంది కానీ చాలా అంటే చాలా ఈజీ. వన్స్ మీరు స్టిచ్ చేశారంటే సెకండ్ టైం మీకు అసలు ఏం డౌట్స్ రావు. ఇలా స్టిచ్ చేసిన తర్వాత రెండో వైపు కూడా అంతే. ఇప్పుడు అర్థమైంది కదండి, మన సైడ్స్కి జాయింట్ వేసామన్నమాట. ఇప్పుడు హ్యాండిల్స్ లోపల వైపు పెట్టేసుకుని సైడ్ జాయింట్ చేసింది వదిలేసి మిగిలింది ఈ పొడవు ఎంత వచ్చిందో అనేది చూసుకోవాలండి. కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి. ఇక్కడే మెయిన్ కరెక్ట్గా మెజర్మెంట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక్కడ కరెక్ట్గా 19.5 వచ్చింది. 19.5 వస్తే 19.5 తీసుకోవాలి, 19 వస్తే 19 తీసుకోవాలి. ఓకేనా? అలాగే ఈ సైడ్ కూడా ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. సైడ్ వచ్చేసి మనకి 4 ఇంచెస్ అనుకుంటా వస్తుందండి. కరెక్ట్గా మనకి 4 ఇంచెస్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు పొడవు వచ్చేసి 19.5 అలాగే వెడల్పు వచ్చేసి 4.5 ఉండే విధంగా నేను ఒక పీస్ అయితే కట్ చేసుకున్నానండి. ఇది కూడా అంతే. ఫామ్ షీట్ వేయకపోయినా పర్వాలేదు, నాన్ ఓవెన్ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా నేను తీసుకున్నాను, మిడిల్కి కట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు దీన్ని ఇలాగా మధ్యకి కట్ చేసుకోండి. ఈ మధ్యలో మనకి జిప్ వస్తుందన్నమాట, అందుకోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇలా మధ్యకి కట్ చేసుకోవడానికి రాకపోతే కనుక ఏం చేస్తారంటే మధ్యకి ఒకసారి స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసుకుని అప్పుడు కట్ చేయండి, ఈజీగా వస్తుంది. ఇప్పుడు జిప్ అటాచ్ చేస్తున్నానండి. జిప్ ఎంతైతే పొడవు ఉందో ఇది అంత పొడవులో కట్ చేసుకుని ఇలా రివర్స్ పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దీనికి పైపింగ్ అనేది ఖచ్చితంగా వేయాలండి. ఇక్కడ మొత్తం బ్లాక్ ఉంది కాబట్టి నేను బ్లాక్ కలర్ పైపింగ్ యూజ్ చేశాను, లేదంటే మీరు నాన్ ఓవెన్ పీస్ని కట్ చేసుకుని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా జాయిన్ చేసిన తర్వాత జిప్ని ఒక పార్ట్ ఓపెన్ చేసేసి ఇప్పుడు పైపింగ్ అనేది అటాచ్ చేయాలి. ఇలా పైపింగ్ అటాచ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ ఈ పీస్ ఎలా అయితే మనం స్టిచ్ చేసామో ఇప్పుడు మనం మిడిల్కి కట్ చేసాక ఇంకొక పీస్ ఉంటుంది కదా, దాన్ని కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
స్టిచ్ చేసుకుని రెండిటికి కలిపి రన్నర్ ఎక్కించేసేసుకోవాలి. ఇక్కడ నేను 90 GSM నాన్ వెన్ యూస్ చేశానండి. 90 GSM, 80 GSM లేదంటే 100 ఈ మూడిట్లో ఏది యూస్ చేసినా కూడా చాలా బాగుంటుందండి. నేనైతే 90 GSM బేజ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఇదేంటంటే మనకి సెమీ వాటర్ ప్రూఫ్ అని చెప్పచ్చు. చక్కగా వాష్ చేసుకోవచ్చండి, రఫ్ అండ్ టఫ్గా కూడా వాడుకోవచ్చు. అండ్ నేను యూస్ చేసిన క్లాత్ వచ్చేసి గ్లామర్ కాటన్ అనమాట. వీళ్ళు ఏంటంటే బ్లాక్ కలర్ కావాలన్నారు. సో యూనికాన్ డిజైన్ బాగుందని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసుకున్నారు. ఇదే విధంగా మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయండి. జిప్స్, రన్నర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. రన్నర్స్ వచ్చేసి సన్ కంపెనీ యూస్ చేస్తున్నాను. సో సన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇలా 2 పెట్టేసుకుని 2 రన్నర్స్ ఎక్కించుకోవాలి. అటొక రన్నర్, ఇటొక రన్నర్, 2 రన్నర్స్ అయితే ఎక్కించుకోవాలి లగేజ్ బ్యాగ్ కాబట్టి. ఇప్పుడు ఈ పీస్ని మెయిన్ బ్యాగ్కి అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ మనం సైడ్స్ జాయిన్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. ఈ సైడ్న ఈ జిప్ కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. సేమ్ దీనికి కూడా అంతేనండి. కార్నర్ నుంచి స్టిచ్ చేసుకుంటూ రాకూడదు. కార్నర్లో ఖచ్చితంగా ఒక్క పావించ్ అయినా కానీ వదిలేయాలి. వదిలినప్పుడే మనకి కార్నర్ తిరుగుతుంది. దీని ఇలా మిడిల్కి మార్క్ చేసుకుని అలాగే ఈ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ జిప్ వచ్చే విధంగా పెట్టుకొని ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి కదలకుండా ఉండేందుకు. ఇటువైపు స్టిచ్ చేసుకున్న తర్వాత అటువైపు కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. దాని తర్వాత చుట్టూ స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బ్యాగ్ అనేది వంకరగా కాకుండా స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలాగా 2 వైపులా జాయిన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పెట్టి చూస్తుంటే మీకు సరిపోతుందా లేదా అని క్లియర్గా తెలుస్తుందండి. కరెక్ట్గా సరిపోతుంది. హ్యాండిల్స్ అనేవి లోపల వైపుకి పెట్టుకోవాలండి. లోపల వైపు పెట్టుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకుని వచ్చేయడమే. కార్నర్ వరకు రానివ్వకుండా ఇలా సైడ్కి తిప్పేసి చుట్టూ కూడా స్టిచ్ చేసేయడమేనండి. అంతేనండి. చుట్టూ స్టిచ్ చేసిన తర్వాత పైపింగ్ వేసేయడమే. నాన్ వెన్ యూస్ చేసాం కాబట్టి నాన్ వెన్నే వేస్ట్ చేయకుండా మనం దీన్నే పైపింగ్ లాగా యూజ్ చేయొచ్చండి. చూడ్డానికి నీట్గా ఉంటుంది, వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటుంది. అలాగే మీలో చాలామంది మీరు పెట్టిన ప్రతి బ్యాగ్ కూడా మాకు బాగా అర్థమవుతుందండి. మీ వల్లే మేము ₹1 సంపాదించుకుంటున్నాము, మీ బ్యాగ్స్ చూసి స్టిచ్ చేస్తున్నామని చాలామంది నాకు కామెంట్స్ చేస్తున్నారు, పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకరికి ఇన్స్పిరేషన్గా ఉన్నానంటే ఇంక దానికంటే ఏం కావాలి చెప్పండి. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే మీరు చూస్తున్నారు కానీ ఎవ్వరు కూడా లైక్ చేయట్లేదండి. లైక్ చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా నాకు అర్థమైంది, చాలా బాగుంది, లేదంటే పలానా చోట డౌట్ ఉంది అనేది కామెంట్ చేయండి. దానివల్ల నాకు కూడా యూజ్ ఉంటుంది కదా. సో అది అండ్ బ్యాగ్ అయితే ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిందండి. మనం ఎక్కడెక్కడైతే మనకి బయట ఇలా స్పాంజ్ అదంతా కనిపిస్తుందో అదంతా చుట్టూ కూడా పైపింగ్ వేసుకొచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పైన జిప్ అటాచ్ చేసాం కదండి, దాని చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. దానివల్ల మనకి జిప్పు లోపల వైపుకు ఉంటుంది అనమాట. చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. సో అంతేనండి. చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే బ్యూటిఫుల్ లగేజ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇలా మీలో ఎవరికైనా కూడా ఇలాంటి బ్యాగ్స్ కావాలి, లేదు మీరు ఎప్పటి నుంచో వాడుతున్న బ్యాగ్స్ నాకు మళ్ళీ అలాంటిదే కావాలి, ఇది పాడైపోయింది అని అనుకున్నా కూడా అలాంటి బ్యాగ్స్ ఏమైనా ఉన్నా నాకు రిఫరెన్స్ పిక్ పంపించి కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ సెలెక్షన్ కూడా మీదే ఉంటుంది. నా దగ్గర ఉన్నటువంటి ఫ్యాబ్రిక్స్ పంపిస్తాను. దాంట్లో మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదండి మాకు స్టిచ్చింగ్ వచ్చు, మేమే స్టిచ్ చేసుకుంటాము, రా మెటీరియల్ కావాలన్నా కూడా మన దగ్గర బ్యాగ్కి సంబంధించిన ప్రతి ఒక్క రా మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి మనకి వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో అవి కూడా యాడ్ చేయబోతున్నాను. దాంతోపాటు ఇంకా మంచి మంచి మెటీరియల్ కూడా యాడ్ చేయబోతున్నాను. ఏది కావాలనుకున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి DM చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.